ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ, నన్ను తలుచుకుంటూ ఈ 2 చీటీలలో ఒక చీటీ తాకమ్మా. నీకు కలగబోయే అదృష్టం ఏ చీటీలో ఉందో తెలుసుకో అని అయితే మన బాబాగారు మనందరి కోసం 2 నెంబర్లు ఉన్న చీటీలను అయితే తీసుకువచ్చారండి. 1వ నెంబర్ చీటీ, 2వ నెంబర్ చీటీ, అంటే 2 నెంబర్లండి. మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ ఉన్న చీటీని తాకండి. నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు 2 చీటీలను అయితే తీసుకువచ్చారండి. ముందుగా మొదటి నెంబర్ ఉన్న చీటీని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టమంతా కూడా మంచులా కరిగిపోయే రోజు వచ్చేసిందమ్మా. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన కష్టమంతా కూడా తొలగిపోతుంది తల్లి. ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితోనే ఉండు. ఇంతవరకు నేను చెప్పిన విధంగానే నడుచుకున్నావు కదా. ఓర్పుతో ఎదురు చూసావు. నీకు తెలియకుండానే కన్నీరు కారుస్తున్నావమ్మా. నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు కదా తల్లి. అంత నమ్మకం ఉంది కాబట్టి నువ్వు తీసుకున్న ఈ చీటీలో ఏముందో నీ జీవితాన్ని కూడా అదే విధంగా మారుస్తానమ్మా. ఇప్పుడు ఏ కష్టంతో అయితే బాధపడుతున్నావో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, నీ జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయో వాటన్నిటినీ కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉండకు. నీ కష్టాలన్నీ కూడా తుడుచుకుపోయేలా చేస్తాను. నువ్వు చెయ్యాలి అని అనుకున్న పని జరగలేదు అని నిరాశగా ఉన్నావు కదమ్మా. ఆ పనిని సంపూర్ణంగా జరిగేలా నేను చేస్తానమ్మా. నీ జీవితంలో ఎవరు నిన్ను అవమానించారో వారి ద్వారానే నిన్ను గౌరవించేలా చేస్తానమ్మా. నిన్ను దూరం చేసుకున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయేలా మారుస్తాను. నువ్వు చెయ్యలేని పని కూడా పూర్తి చేసేలాగా నేను నీకు ఆశీర్వాదం అందిస్తానమ్మా. నీకు అంతటి శక్తిని అందిస్తాను. ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేస్తూ ఉండమ్మా. ప్రతి గురువారం నా దర్శన భాగ్యం చేసుకుంటూ ఉండు. నా ఆలయానికి రా తల్లి. నీ కష్టాలన్నీ దూరమయ్యే రోజు అతి త్వరలో ఉంది. నా దర్శన భాగ్యం కలిగిన ప్రతిసారి కూడా నీ పాపాలు, నీ కష్టాలు అన్నీ కూడా హరించుకుపోతాయమ్మా. నువ్వు కష్టాల నుంచి దూరమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి. తప్పకుండా ఆ రోజు వస్తుందమ్మా. నువ్వు ఏదైనా సరే సాధించాలి, జరగాలి అని కోరుకుంటున్నావో, నువ్వు ఏ చీటీ తాకావో ఆ చీటీలో ఇదే రాసి ఉంచానమ్మా. నువ్వు అనుకున్న కోరిక, అనుకున్న పని పూర్తయ్యేలాగా నేను ఆశీర్వదిస్తానమ్మా. ఆ చీటీలో అదే రాశాను కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా, బాధపడకుండా నువ్వు ధైర్యంగా ఉండు. నీ పనిలో నువ్వు కష్టపడుతూ ఉండు. శ్రమని నమ్ముకుంటా ఉండు. నీ శ్రమకి ఈ బాబా అదృష్టం చేకూరితే అనుకున్నవన్నీ కూడా సాధిస్తావమ్మా. 1వ నెంబర్ ఉన్న చీటీని తాకావు కదమ్మా. మంచిగా ఈ సందేశం నీకు వర్తిస్తుంది. నీకు మంచి దారిని చూపిస్తాను. నీకు ఎప్పుడూ అండగా ఉంటానమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది అని మొదటి నెంబర్ ఉన్న చీటీని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు అంటున్నారు కదండి, చక్కగా మీ శ్రమను నమ్ముకోండి, మీరు అనుకున్న దానిలో విజయం సాధిస్తారు అంటున్నారు. అలాగే గురువారం నా ఆలయానికి రండి అని కూడా చెబుతున్నారు. మనం బాబాగారిని ఎంత ఆరాధించినా సరే, ఇంట్లో ఎన్ని పూజలు చేసినా సరే, మనం అప్పుడప్పుడు ఆలయానికి కూడా వెళ్ళడం వలన మనకి చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే అక్కడ అభిషేకాలు, హారతులు, పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదండి. ఎక్కువ పవర్ అనేది ఉంటుందండి. అలాంటప్పుడు మనం బాబాగారిని దర్శించుకోవడం వలన మనకి చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే కలుగుతాయండి. కాబట్టి గురువారం చక్కగా బాబా ఆలయానికి వెళ్ళండి. దుని చుట్టూ తిరగండి. బాబా దర్శనం చేసుకోండి.
మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయండి. మీకున్న చికాకులు కష్టాలు అన్నీ కూడా ఆ దుని మంటల్లో బూడిదైపోతాయి. ఇప్పుడు 2వ నెంబర్ ఉన్న చీటీని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, 2వ నెంబర్ చీటీ తాకావు కదమ్మా, నీవు 1 కాదు 2 కాదు ఎన్నో కష్టాల్లో ఉన్నావు. ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతోటి ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు ఉన్న కష్టం శాశ్వతం కాదమ్మా. ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావు అంతటి శక్తిని నీకు అందిస్తానమ్మా. అలాగే ఇతరులను నమ్మి ఎక్కువగా మోసపోతున్నావమ్మా. ఎవరైనా ప్రేమగా పలకరిస్తే వారిని ఆత్మీయులు అనుకుంటావు. అదే నీకు శాపంగా మారుతుంది. వారికి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకోలేకపోతున్నావు. ఇక మీదట అలా జరగకుండా చూసుకో అమ్మా. నీకు రావలసిన డబ్బులు నీకు అందేలా చేస్తాను. అందరినీ గుడ్డిగా నమ్మకు తల్లి, ఎందుకంటే అందరూ నీలాగా ఉండరు కదా. అలాగే నీ భర్తకు దూరమయ్యి ఎంతో బాధపడుతున్నావు కదమ్మా, అలా బాధపడకు. అతి తొందరలోనే నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండేలా చేస్తాను. అది కూడా ఈ చీటీలో రాశానమ్మా. నువ్వు ఏదైతే మనసులో కోరుకుంటున్నావో అదే ఈ చీటీలో ఉంది. నువ్వు నీ జీవితాన్ని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావో, ఎలా సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నావో అలాగే ఉండేలా చేస్తాను. అంతేకాకుండా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది సాధించేందుకు మంచి అవకాశాలు కూడా కలిగిస్తానమ్మా. అలాగే ఒక వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తితో వివాహం జరగాలి అని కూడా కోరుకుంటున్నావు. తప్పకుండానమ్మా, నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితోటి వివాహం జరిగేలా చేస్తాను. ఇరువైపు పెద్దలు కూడా ఒప్పుకునేలా చేస్తాను. నీ బెంగ నీ దిగులు అంతా కూడా నాకు తెలుసమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో, మా వివాహం జరగదేమో, మేము విడిపోతామేమో, జీవితాంతం కూడా నరకయాతన పడాలా ఏమిటా అని ప్రతి క్షణము కూడా ఆలోచిస్తూ కృంగిపోతున్నావు తల్లి. ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు. ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తున్నావు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద అంత ప్రేమ పెంచుకున్నావు. వారు లేకపోతే జీవితమే లేదు అనుకుంటున్నావు. అలా అని పెద్దలను ఎదిరించి నీ సొంత నిర్ణయం తీసుకోవాలి అని అనుకోవటం లేదు. పెద్దల ఇష్టంతోనే వివాహం జరగాలి అని కోరుకుంటున్నావు. ఈ ఆలోచన మంచిది తల్లి, నాకు కూడా నచ్చింది. నువ్వు ఇలా మంచిగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు తప్పకుండా నేను సహాయం చేస్తానమ్మా. నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ పెద్దల చేతే వివాహం జరిగేలా నేను చేయిస్తాను. నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడకుండా అదారి పడకుండా ఉండు. నీ కోరిక అతి శీఘ్రంగా జరగాలి అంటే ఈరోజు మంగళవారం కదమ్మా, అమావాస్య. చక్కగా నువ్వు ఈరోజు సాయంత్రం నీ ఇంట్లోనే దీపారాధన చేసుకుని ఆంజనేయ స్వామి మంత్రమైన ఈ మంత్రాన్ని 108 సార్లు జపించు. ఓం హరి మర్కట మర్కటాయ నమః. ఓం హరి మర్కట మర్కటాయ నమః. ఓం హరి మర్కట మర్కటాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన నీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుందమ్మా. మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు అనేది మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. మరి మన బాబా అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.